నమస్కారం. వెల్కొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. సీఎం సహాయ నిధి పేదల పాలిటి పెన్నీదన్న ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. బొల్లపల్లి గ్రామంలో బాలుడి కిడ్నాప్ యత్నం. మృతిలో తప్పించుకున్న బాలుడు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ దంపతులు. జాతీయ నాణ్యత ప్రమాణాలు 87/94 స్కోర్ సాధించిన సందర్భంగా వినుకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. సభ అధ్యక్షులుగా వైద్యమిత్ర మాచర్ల బుజ్జి వ్యవహరించారు. సభకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా వచ్చిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ ఇదే విధంగా జాతీయ నాణ్యత ప్రమాణాలు కొనసాగిస్తూ హాస్పిటల్కు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని డాక్టర్స్ సిబ్బందిని అభినందించారు. ఈరోజు 2 బెస్ట్ అవార్డులు వినుకొండ హాస్పిటల్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో 2 హాస్పిటల్ టాలెంట్ ప్రతిభ కనపరిచారు. 2 అవార్డు సాధించినందుకు అభినందనలు. నంబర్ 1 అవార్డు సాధించింది వినుకొండ హాస్పిటల్. 75,000 క్యాష్ రివార్డు వచ్చింది హాస్పిటల్కి. ఈరోజు ప్రజలందరూ అభినందిస్తున్నారు. అట్లాగే NQAS నేషనల్ లెవెల్లో నేషనల్ క్వాలిటీ టీము టెస్ట్ చేసి ప్రజా ఆరోగ్య సౌకర్యాల జాతీయ నాణ్యతా శాఖ కమిటీ NQAS పరిశీలించి 88% మార్కులు ఇచ్చింది అవుట్ ఆఫ్ 100. ఈరోజు 88 మార్కులు సాధించినటువంటి వినుకొండ హాస్పిటల్ భవిష్యత్తులో 100 out of 100 సాధించే దిశగా ఈరోజు టీం అందరూ కూడా కృషి చేస్తున్నారు. హాస్పిటల్ టీము చాలా అభినందనలు. ఈరోజు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో చక్కటి గుర్తింపు గౌరవాన్ని తెచ్చుకుంది వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్. దీంట్లో వివిధ డిపార్ట్మెంట్లు సమన్వయంతో కృషి చేశారు. ల్యాబ్ టెక్నీషియన్లు, అట్లాగే పరిశుభ్రత గురించి, నీట్నెస్, అట్లాగే ఆపరేషన్ థియేటర్, ఓపీల పర్యవేక్షణ, అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో కృషి చేసి ఈ అవార్డు సాధించినందుకు దీంట్లో కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా హాస్పిటల్ ప్రమాణాలను పెంచుతూ ఉన్నారు. దానికి కావాల్సినటువంటి సహకారం ఇస్తున్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆలోచన ఒక్కటే, ప్రజలకి మెరుగైన వైద్యం ఇవ్వాలి, ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని అందించడమే ఈరోజు లక్ష్యంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. విద్య, వైద్యం ఈ 2 కూడా చాలా ప్రధానం. 2 కళ్ళు లాంటివి. ఈరోజు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి 2 కళ్ళు లాంటివి. అదేవిధంగా విద్యా వైద్యంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపేట వేసింది. దాని గురించి చక్కగా మరి కార్యక్రమాన్ని తీసుకున్నాం. అందరికీ ఈరోజు అవార్డులు ఇచ్చాం. వాళ్ళందరికీ కూడా సన్మానాలు చేయడం జరిగింది. వాళ్ళందరినీ ప్రోత్సహించడం కోసం ఎవరైతే ఈ వినుకొండకి 2 అవార్డులు రావడానికి కృషి చేశారో వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళలో బెస్ట్ పర్ఫార్మర్స్ గుర్తించి సన్మానం చేయడం జరిగింది. భవిష్యత్తులో మరెన్నో అవార్డులు, రివార్డులు మన వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్కి సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం 4,497 కోట్ల రూపాయల ట్రూ ఆఫ్ ఛార్జీలని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం ఎంతో అభినందనీయం. ఈ రోజు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు భారం తగ్గించడానికే విద్యుత్ ఛార్జీల భారం ఇంకా పెరగకూడదని, ₹1 కూడా విద్యుత్ ఛార్జీల భారం పెరగకూడదనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, మన ఎన్డీఏ ప్రభుత్వం 4,497 కోట్ల ట్రూ ఆఫ్ ఛార్జీలని ప్రభుత్వం భరిస్తోంది. ₹1 కూడా ప్రజల మీద భారం వేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఈరోజు ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతూ ఉన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారండి. 32,166 కోట్ల రూపాయలు ట్రూ ఆఫ్ ఛార్జీలు కూడా ప్రజల మీద భారం వేశారు. వైసీపీ పాలనలో మరి 32,000 కోట్లు మీరు ప్రజల మీద ట్రూ ఆఫ్ ఛార్జీలని ప్రజల మీద భారం మోపి 11 ఛార్జీలు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల్ని నట్టేట ముంచారు. ప్రజలు నడ్డిరగొట్టారు. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పాలనని, కరెంటు దీని గురించి విమర్శించే హక్కు వైసీపీకి ఉందా? గతంలో 24 గంటల కరెంటు విద్యుత్ ఇవ్వడానికి వీలుగా ప్రభుత్వం మిగులు కరెంటు ఉత్పత్తి చేసింది 2014-19లో. ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ పాలనలో ప్రమాణాలు దెబ్బతిన్నాయి. 11 సార్లు కరెంటు ఛార్జీలు పెంచినా
నాణ్యమైన విద్యుత్ ఇవ్వలేకపోయారు. కారణం ఏంటి అంటే మీ యొక్క నిర్లక్ష్యం, మీ యొక్క బాధ్యతారాహిత్యం. ఆ రోజు మీ యొక్క నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం పెట్టుకొని 32,000 కోట్లు ప్రజల మీద ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేసి 11 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి ఈరోజు విమర్శించడం ఎంత దుర్మార్గం. ఈరోజు చంద్రబాబు గారు చేస్తున్న మంచి పని ప్రజలందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. 4,497 కోట్ల రూపాయల ట్రూ ఆఫ్ ఛార్జీలని ప్రజల మీద భారం వేయకుండా ఈరోజు ప్రభుత్వం భరించే విధంగా ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం ఎంతో అభినందనీయం. అట్లాగే ఈరోజు 18 నెలల్లో కూటమి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెంచాల. భవిష్యత్తులో కూడా రానున్న 4 ఏళ్ళు కూడా 3 ఏళ్ళు కూడా ఒక్క రూపాయి కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే ప్రజల మీద ఇంకా భారం పెరగకూడదు, ప్రజలకి సౌకర్యంగా ఉండాలి. నాణ్యతా ప్రమాణాలు పెంచుతూ బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. సూర్య గారు, కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సూర్య గారిని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారు ఎంతో ముందుకు ప్రోత్సహిస్తున్నారు. దీన్ని 20 లక్షల కనెక్షన్స్ మన రాష్ట్రంలో ఇచ్చే విధంగా కృషి చేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఈరోజు ప్రజలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. తప్పనిసరిగా ప్రభుత్వం ఆ విధంగా చేయలేదు. ఎప్పుడు చూసినా కరెంటు కోతలు, 11 సార్లు ఛార్జీలు పెంచారు. ఈరోజు కరెంటు ఛార్జీలు గత ప్రభుత్వం విపరీతంగా పెంచి ఈరోజు ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఇదంతా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సీఎం సహాయ నిధి పేదల పాలిటి పెన్నిదని ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 71 మంది లబ్ధిదారులకు 67,28,000 చెక్కులను ఆదివారం తన కార్యాలయంలో చీఫ్ విప్ జీవీ పంపిణీ చేశారు. వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీకి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. బొల్లాపల్లి మండలంలోని బొల్లాపల్లి గ్రామంలో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న సాయి అనే విద్యార్థి మధ్యాహ్న భోజనంకు స్కూల్ నుండి ఇంటికి వస్తుండగా మార్గం మధ్యలో గుర్తు తెలియని 5 వ్యక్తులు ఆటోలో చిన్నగా వస్తూ సదరు విద్యార్థి చొక్కా పట్టుకొని ఆటోలో ఎక్కించబోగా విద్యార్థి వారి వద్ద నుండి తప్పించుకొని ఇంటికి వెళ్తుంటే అతన్ని ఇంటి దాకా వెంబడించారు. ఆ విద్యార్థి కథనం ప్రకారం ఆటోలో ఉన్న వ్యక్తులు హిజ్రాలుగా చెప్తున్నాడు. ఇటువంటి సంఘటనలతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలీస్ వారు నిఘా ఉంచి సదరు వ్యక్తులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వినుకొండ పట్టణంలోని పాత శివాలయం పక్కన వెంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు దంపతులు సతీమణి పాల్గొన్నారు. మంగళ వాయిద్యాల నడుమ వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య జరిగిన ఈ కళ్యాణ వేడుకలలో జీవీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించారు. కళ్యాణం అనంతరం అర్చకులు జీవీ దంపతులకు వేద ఆశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ పురపాలక సంఘంలో డివిజనల్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న షేక్ సుబానీ శనివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. విధి నిర్వహణలో నిబద్ధత గల అధికారిగా పేరు తెచ్చుకున్న ఆయన అకస్మాత్తుగా మరణించడంతో మున్సిపల్ కార్యాలయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుబానీ మృతి పట్ల మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నూజెండ్ల మండలంలో సోమవారం జరగనున్న శ్రీరామ యోగయ్య స్వామి తిరునాళ్లను శాంతియుతంగా జరుపుకోవాలని రూరల్ సీఐ బ్రహ్మయ్య గ్రామస్తులకు సూచించారు. తిరునాళ్ల ఏర్పాట్లపై గ్రామ ప్రజలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆయన భద్రతాపరమైన అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఉత్సవాల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన, మద్యం తాగి గొడవలు సృష్టించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.